కృష్ణుడు ద్వారకు చేరుకున్న సమయంలో అక్కడ రైవాతక పర్వతాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ద్వారకాపురి వాసులందరూ ఆ ఉత్సవానికి పోవడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో కృష్ణుడు ద్వారకాపురి ప్రవేశం చేయడంతో వారందరూ ఆగి ఒక్కసారిగా ఆనందంతో తేలియాడుతూ కృష్ణుడికి స్వాగతం పలికారు. కృష్ణుడు ముందుగా వెళ్లి తన తల్లిదండ్రులు దేవకి వాసుదేవులకు అన్న బలరామునికి ప్రమాణాలు అర్పించాడు. ఆ తర్వాత తన తమ్ములను కుమారులను భార్యలను కలిసి వాళ్ళందరి బాగోగులను అడిగి తెలుసుకొని వాళ్ళకి ఆనందాన్ని పంచాడు. కృష్ణుడి రాకతో ద్వారకా నగరం శోభాయామనంగా మారింది. అందరూ మా కృష్ణుడు వచ్చాడు, మా కన్నయ్య వచ్చాడు అంటూ ఆనందంతో మునిగి తేలిసాగారు. ఆ తర్వాత ఒకనాడు వాసుదేవుడు కృష్ణుని పిలిచి మహాభారత కురుక్షేత్రం యుద్ధం గురించి అడిగి తెలుసుకున్నాడు. విశేషాలు చెప్పుచున్నప్పుడు మధ్యలో అభిమన్యుని ప్రస్తావన రాగానే వాసుదేవుడు ఆ పక్కనే ఉన్న సుభద్ర కంటదరి పెట్టుకున్నాడు. హస్తినాపురంలో ధర్మరాజు అశ్వమేధ యాగానికి అన్ని సిద్ధం చేసుకుంటున్న సమయంలో అందుకు తన దగ్గర తగిన బంగారం ధనం ఆ యాగాన్ని ఎలా నిర్వర్తించసాగాలని ఆలోచిస్తాగాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వ్యాసుల వారు ధర్మరాజు మనసును ఏదో కలిసివేస్తుందని గ్రహించి ఏమి జరిగిందని అడగగా మహాత్మా ఉన్న ధనం అంతా యుద్ధానికి ఖర్చు అయిపోయింది. ఇప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి నా దగ్గర తగిన ధనం లేదు, అందుకు ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను అన్నాడు. దానికి వ్యాసుడు యుధిష్ఠిర పూర్వం మరుత్తున్ అనే రాజు సంవర్తనుడి చేతుల మీదుగా అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళకి ఎంత ఎక్కువగా బంగారాన్ని ధనాన్ని ఇచ్చాడంటే యాగం పూర్తయిన తర్వాత వాళ్ళంతా అంతంత బంగారాన్ని తమతో మోసుకోలేకపోయారు. దానితో వాళ్ళందరూ వాళ్ళకు కావాల్సిన బంగారాన్ని మాత్రమే తీసుకొని మిగిలినదంతా పెద్ద పెద్ద లంక బిందెల్లో నింపి భూమిలో భద్రంగా దాచిపెట్టి ఆ బంగారాన్ని కేవలం అశ్వమేధ యాగానికి ఉపయోగించాలని అశ్వమేధ యాగం చేసే ఉద్దేశంతో వెళ్తే ఈ నిధి వారికి దక్కాలని మంత్రశక్తితో దాన్ని బంధించారు.